తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఆయన్ను 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచినట్లు డాక్టర్ తెలిపారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆసుపత్రికి వచ్చి ఆరా తీశాడు. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏఏజీ ఆసుపత్రికి వచ్చారు. స్కూలింగ్ వస్తున్నారు చనిపోలేదు అసలు తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో చేరారు మాగంటి. సో ప్రెసిడెంట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటున్నారు. ఆయన్ను 48 గంటలు గడిస్తే కానీ ఎలాంటి విషయం చెప్పలేమని చెప్తున్నారు డాక్టర్లు. ప్రెసిడెంట్ అయితే అబ్జర్వేషన్లో ఉంచినట్టు తెలుస్తోంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆసుపత్రికి వచ్చి ఆరా తీశారు. అలాగే ఇంకొంతమంది నేతలు కూడా రావడం జరిగింది ఆయన్ని చూడటానికి. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కుక్కట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఏఏజీ ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం అయితే హెల్త్ బులెటిన్ కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇంకా డాక్టర్స్ చెప్పలేదు. సో ప్రెసెంట్ దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, ప్రెసిడెంట్ మాగంటి గోపీనాథ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సిచ్యువేషన్ ఏంటి హెల్త్ కి సంబంధించి? ఈరోజు ఉదయం అనుకోకుండా హఠాత్తుగా ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయిందంటూ కూడా కుటుంబ సభ్యులైతే గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఏజీ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. అయితే మాగంటి గోపీనాథ్ పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇతర పార్టీ నాయకులు కూడా మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించడానికి అయితే ఏఐజీ హాస్పిటల్స్కు చేరుకున్నారు. అయితే ఒకరొకరుగా కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరుగా కూడా మనం చూస్తూ ఉన్న విజువల్స్లో కూడా. అయితే ఉదయం నుంచి కూడా తన కుటుంబ సభ్యులతో పాటు ఇతర బంధువులందరూ కూడా ఏజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటా ఉన్నారు. అయితే గత రోజులుగా కూడా మాగంటి గోపీనాథ్కు ఆ కిడ్నీలకు సంబంధించి కిడ్నీ సంబంధిత కొంత రుగ్మత ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రతి 1 వీక్లో 2-3 సార్లు కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేదంటూ కూడా వైద్య బృందం కూడా చెప్తా ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదు ఏఐజీకి సంబంధించినటువంటి వైద్య అధికారులు అయితే. కానీ మరికొద్దిసేపట్లోనే మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి అధికారిక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తామంటూ వైద్య అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు అయితే ట్రీట్మెంట్కి స్పందిస్తూ ఉన్నారు గోపీనాథ్ గారు కూడా. కానీ కొంత వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందించాల్సి వస్తుంది అంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ని చూడడానికి బీఆర్ఎస్ తరపు నుంచి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? హరీష్ రావు ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఏఐజీ హాస్పిటల్లో మాగంటి గోపీనాథ్ కుటుంబంతోనే ఉన్నారు. అటు కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండగా కేటీఆర్ సతీమణి శైలిమ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా హాస్పిటల్లో మాగంటి గోపీనాథ్ కుటుంబంతోనే ఉన్నారు. అయితే అటు కొంతమంది ఎమ్మెల్యేలతో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా మాగంటి గోపీనాథ్కు సన్నిహితంగా ఉండేటువంటి ఇతర నాయకులు కూడా తన కుటుంబాన్ని పరామర్శించేందుకైతే వస్తూ ఉన్నారు. ఆయనకు ఏమీ కాదు, ధైర్యంగా ఉండాలంటూ కూడా కొంత ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక హెల్త్ బులెటిన్ అయితే వైద్యులు ఇంతవరకు ప్రకటించలేదు. సుమారుగా 7 గంటల వరకు కూడా 6:30-7 గంటల వరకే హెల్త్ బులెటిన్ వస్తుంది అంటూ కూడా అధికారులు చెప్పినప్పటికీ కూడా ఎలాంటి హెల్త్ బులెటిన్ అయితే ఇంతవరకు రిలీజ్ చేయలేదు. సో మరికొద్దిసేపట్లో కూడా మనకు మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ అనిపిస్తూ ఉంది. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.